Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. అసలు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లాడి నుంచి ఒక సెలబ్రిటీ వరకు అందరి నోట్లో వినిపిస్తున్న మాట ఐబొమ్మ రవి. అసలు రీసెంట్ టైమ్స్లో తను తప్పు చేసినప్పటికీ చాలామంది తను తప్పే కాదు, తను చేసింది గ్రేట్ అంటూ కూడా రవికి చాలామంది సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది తన వైపు నుంచి నెగిటివ్ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ ఐబొమ్మ రవి గురించి మనకి ఇంకా క్లుప్తంగా వివరించడం కోసం ఈరోజు మన స్టూడియోలో హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను చెప్పినట్లే మనం చూస్తే అసలు సోషల్ మీడియాలో కావచ్చు, నార్మల్గా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా వినిపించే మాట ఐబొమ్మ రవి. అసలు ఈ మధ్యకాలం రిలీజ్ అయిన అన్ని సినిమాలు స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఐబొమ్మ రవి గురించి మాట్లాడుతున్నారు. సో ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరి ఈ ఐబొమ్మ రవి? ఈయన సెలబ్రిటీనా, స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఇంకేదైనా అసలు ఎవరి ఈ ఐబొమ్మ రవి? ఇప్పుడు మనం గమనించినట్లయితే రియల్ లైఫ్ లో ఠాగూర్ సినిమా అని గుర్తుకుండింది కదా మీకు. ఆ ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారికి ఎటువంటి అయితే క్రేజ్ ఉండిందో దానికి రెట్టింపు అంటే కూడా తక్కువ అయిపోతుంది. స్క్వేర్ క్యూబ్ ఇంకా దానికంటే ఎక్కువ క్రేజ్ ఈ ఐబొమ్మ రవికి ఈ రోజు రావడం జరిగింది. అసలు ఈ ఐబొమ్మ రవి ఎవరు? అసలు ఈ ఐబొమ్మ రవి చేసింది ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే, ఈ ఐబొమ్మ రవి అనేవాడు ఈ ఏవైతే సినిమాలు ఉన్నాయో ఈ సినిమాలన్నా హ్యాక్ చేయడం జరిగింది అనమాట. ఈ సినిమాలను హ్యాక్ చేసేసి ఆ సినిమాలను ఐబొమ్మ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ లో పెట్టేసి దాన్ని మధ్యతరగతి, పేద, బలహీన సామాజిక వర్గాలు ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటారో వాళ్ళకి ఈ సినిమా చూసేటువంటి అవకాశాన్ని కల్పించిండు. అసలు ఈ యొక్క ఐబొమ్మ రవిని పట్టుకున్నంత మాత్రాన పైరసీ ఆగుతుంది అని అంటే ఆగదండి. ఎందుకు అనంటే ఇట్లాంటి సైట్స్ కొన్ని వందలు ఉన్నాయి. ఆల్రెడీ ఐబొమ్మ రవి అనే వ్యక్తి కస్టడీలో ఉండగానే మీకు ఇంకా వేరే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇంకొకటి ఆల్రెడీ సోషల్ మీడియాలలో ఏ విధంగా మనము మూవీ రూల్స్ అని ఏ విధంగా చూడొచ్చు అని చెప్పేసి తెలుస్తా ఉన్నది. అవును. అంటే రీసెంట్ గా కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఐబొమ్మ రవి సేఫ్ సైడ్ గా ఇంకొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు అంటూ కూడా ఇది మీరు చెప్పారు కదా, ఎస్బీఐ అని ఒక లింక్ అయితే చెప్తున్నాడు. అవును, అది చెప్తా ఉన్నారు. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అయితే అది ఎంతవరకు నిజం అనేది నేను చెక్ చేసి అయితే చూడలేదు. బట్ అది నిజం అని చెప్తా ఉన్నారు. బట్ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు తయారవ్వడానికి అంటే ఐబొమ్మల రవి లాంటి వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఐబొమ్మ రవి అనేది ఒక క్రైమ్ చేసిన వ్యక్తి, ఒక అఫెన్స్ చేసిన వ్యక్తికి ఈరోజు ఇంత ప్రజా ఆదరణ ఎందుకు వస్తూ ఉన్నది అని అంటే దానికి కారణము పెరుగుతున్న సినిమా రేట్లు అండి. మీరు ఒక్క విషయం గమనించినట్లయితే అందరూ మాట్లాడుకున్నదే. నేను ఒక విషయం చెప్తా. నేను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుని అడుగుతా ఉన్నా, అసలు సినిమా థియేటర్ అనేది, మల్టీప్లెక్స్ అనేది ఏమైనా నిషేధిత ప్రదేశం అండి? నాకు అర్థం కాదు. ఆ సినిమా థియేటర్లోకి వీళ్ళు సప్లై చేసేటువంటి అక్కడ క్యాంటీన్లో ఆ మాల్లో అమ్మేటువంటివి మాత్రమే కొనాలా? మనము కనీసం ఒక కూల్ డ్రింక్ తీసుకుపోవడానికి అవకాశం లేదండి. ఒక పాప్కార్న్ తీసుకుపోవడానికి అవకాశం లేదండి. ఒక టెర్రరిస్టులలాగా ఒక టెర్రరిస్టులలాగా ఒక పాకిస్తాన్ తీవ్రవాదుల్లాగా సినిమా థియేటర్లకి వెళ్తున్న క్రమంలో చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? మనం ఆర్టీఎక్సో లేకపోతే మందు పాత్రలో తీసుకుపోతున్నామని కాదు. మనం ఎక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు పట్టుకోబోతున్నాం అని చెప్పేసి అంటే ఇది వయలేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21(19). ఇప్పుడు నేను ఏమంటున్నా ఏంటి అని అంటే, సినిమా హాల్ నిషేధిత ప్రదేశాలు కావు. సినిమా హాల్లోకి మనము మన సొంతంగా మన బిలాంగింగ్స్ అంటే మన తినుబండారాలను తీసుకుపోతున్నప్పుడు వీళ్ళు ఎందుకని చెప్పేసి అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు అలా చేస్తున్నందుకు ఒక సినిమాని హెచ్డి క్వాలిటీలో అసలు రిలీజ్ కాకముందు నేను ఏమంటున్నా మేడం, నేను ఇక్కడ మీకు మిత్రం మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలకు దొరికేటువంటి ఒక సమోసా, ఒక కూల్ డ్రింక్ 100 రూపాయలు రేట్లు పెంచేసి మీరు అమ్ముతా ఉన్నారు అనుకున్నప్పుడు 150 200 టికెట్లని మీరు 1000 రూపాయలకు అమ్ముతా ఉన్నప్పుడు జనాలు ఎక్కడికి పోవాలా? అంటే ఎవరు వెళ్తారండి సినిమాకి? మీరు ఒక విషయం చెప్పండి, ఎవరు వెళ్తారు సినిమాకి? మధ్యతరగతి వాళ్ళే కదా. అంటే మధ్యతరగతిగా పుట్టడమే వాడి శాపమా? వాడు సినిమాకి పోవద్దా? వాడిగా ఎంజాయ్మెంట్ ఉండద్దా? అంటే మధ్యతరగతిగా పుట్టినందుకు జీవితాంతం ఏడ్చుకుంటూనే కూర్చోవాలన్నా వాడు?
ఇప్పుడు డబ్బున్నోడు ఎక్కడికి పోతాడు? పబ్బులకు పోతాడు, లేకపోతే బీచ్‌లకు పోతాడు, ఫారిన్ కంట్రీస్‌లకు గోవా అని, మలేషియా అని, సింగపూర్ అని, దుబాయ్ అని విదేశాలకు పోయి డబ్బులున్నోళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు గదా! డబ్బులున్నోళ్ళు సంతోషాన్ని పొందుతా ఉంటారు గదా! మరి మధ్య తరగతి, పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజిక వర్గాల ప్రజలు ఎక్కడికి పోవాలి వీళ్ళు? కానీ సినిమాకే గదా! సరే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఆ! ఇప్పుడు వినండి. సినిమాకే గదా వీళ్ళు పోవాల్సింది. మరి ఆ సినిమా టికెట్‌లను మీరు 100, 200 టికెట్‌లను 3000, 4000, 5000కు మీరు ఇవాళ అమ్ముతా ఉంటే, రూ. 10, రూ. 20 సమోసాని 200, 300, 400లకు మీరు అమ్ముతా ఉంటే, హ్మ్. ఈ సామాన్యుడు ఎక్కడికి పోవాలా? కానీ దానివల్ల చాలా మంది బతుకుతున్నారు. సినిమా చూడ్డానికి వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు 'ఐబొమ్మ రవి' అనే వ్యక్తి ఆ సినిమాని 'ఐబొమ్మలో' పెట్టి తనొక్కడే డబ్బు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఒకటి తను ఇక్కడ దాదాపు 20,00,00,000, 100,00,00,000 అని ఒకటి చెప్తున్నారు. మిత్రమా, ఇక్కడ ఏంటి అనంటే, ఐబొమ్మ రవి ఎక్కడ గూడా నాకున్నంత అవగాహన మేరకు, నాకున్న సమాచారం మేరకు ఎక్కడ గూడా ఈ మధ్య తరగతి సినిమా చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ ద్వారా హ్మ్. ఎవరికి దగ్గర డబ్బు చార్జ్ చేయట్లేదు. హ్మ్. సో, ఉచితంగా వీళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఉచితంగా వీళ్ళకు ఈ సినిమాలు చూసేటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు మధ్య తరగతి ప్రజలకి ఉన్నటువంటి ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. హ్మ్. ఆ సినిమాని ఇయాల మీరు కమర్షియల్ జేసి, మీరేదో పెద్ద దేవుళ్ళలాగా ఇయాల బిల్డప్ ఇస్తా ఉంటే, సామాన్యుడికి ఒక న్యాయము, లేకపోతే డబ్బులున్నోడికి ఒక రకమైన న్యాయం అనే విధంగా ఈరోజు ప్రభుత్వాలు గూడా, లేకపోతే ఈరోజు అటువంటి ప్రతినిధులు గూడా ఇయాల బిహేవ్ జేస్తా ఉంటే, ఎంత బాధాకరమైన విషయం. ఒక్కసారి ఆలోచించండమ్మా. హ్మ్. ఐబొమ్మ రవికి సంబంధించి ఒక అరెస్టు తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టినారు గదా! హ్మ్. సర్జనర్ గారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. యెస్. ఆ ప్రెస్ మీట్‌లో ఎవరు కూర్చున్నారు? సినిమాకి సంబంధించిన పెద్దలు కూర్చున్నారు. నేను కొన్ని వందల కేసులు చెప్తా మిత్రమా. ఏ కేస్‌లోనైనా కంప్లెయినెంట్ వచ్చేసి అక్కడ ప్రెస్ మీట్‌లో పోలీస్ వాళ్ళతో కూర్చున్నారా? అంటే హ్మ్. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ ఆర్ గివింగ్ టు దిస్ సొసైటీ? అంటే డబ్బులుంటే మీరు ఏదైనా పాసిబుల్ అయిపోతది. ఏదైనా చేయొచ్చు. అంతే కదా! డబ్బుంటే చట్టం చుట్టం అయిపోతదా? హ్మ్. ఇదే కదా మీరు మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు వందల కేసులున్నాయి. ఇప్పుడు ఈ వందల కేసులలో ఇప్పుడు ఈ ఐపీఎస్ సర్జనర్ గారిని నేను క్వెషన్ చేస్తున్నా. సార్ దయచేసి మీరు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇయ్యండి. మీరు ఇప్పటివరకు సాల్వ్ చేసిన ఎన్ని కేసెస్‌లలో హ్మ్. కంప్లెయినెంట్‌ని పక్కన ప్రెస్ మీట్‌లో కూర్చోబెట్టుకొని చెప్పేసి మీరు ప్రెస్ మీట్‌లో మాట్లాడి ఉన్నారు? ఒక హ్మ్. సామాన్యుడు పోతే పోలీస్ స్టేషన్‌కి కనీసం కూర్చొనియ్యరు కదా వీళ్ళు. హ్మ్. కనీసం కూర్చొనియ్యరు స్టేషన్‌ల. అట్లాంటిది మీరు ఒక అంటే డబ్బులున్న కంప్లెయినెంట్ వస్తేనేమో కూర్చోబెడతారు ప్రెస్ మీట్‌లో. ఆ! అంటే ఆయనకు చట్టం చుట్టమైపోతదా? ఓకే. అంటే ఏ ఇప్పుడు రకమైన మెసేజ్ ఇస్తున్నారు? ఇట్లాంటివి జరుగుతున్నంత కాలము ఇట్లాంటివి జరిగే అవకాశాలుంటాయి. ఓకే. ఇప్పుడంటే 'ఐబొమ్మ రవి' అసలు బయటకొచ్చే అవకాశం లేదా? అంటే తనకి అసలు ఇది పెద్ద ఉరి కేసే శిక్ష గాదు. పడుతుంది ఇది అని పెద్ద కూడా ఉరి అంటున్నారు. శిక్ష పడతదని ఒకాయన ఉరేయాలని లేకపోతే లైఫ్ ఐబొమ్మ రవి అనే కేసు పెద్ద కేసే కాదు. అది కాపీ రైట్స్‌కి సంబంధించినటువంటి కేసు. అది హ్మ్. చాలా బిలో 7 ఇయర్స్ లేదా అప్ టు 7 ఇయర్స్ ఉన్నటువంటి కేసు. ఈ హ్మ్. కేస్‌లో స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశమే ఉంటది. కాకపోతే ఏందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వల్ల ఈయనకి ఇన్ని రోజులు పడతా ఉన్నదే తప్పితే నార్మల్‌గా ఒక పర్ఫెక్ట్ ఇప్పుడు నార్మల్‌గా ఒక అడ్వకేట్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ. హ్మ్. లేదు అనంటే ఇట్లాంటి కేసులు మన దగ్గరకొస్తే 2 రోజులకు చాలా ఎక్కువ బెయిల్ హ్మ్. రావడానికి. అంటే ఇది పెద్ద సీరియస్ ఇప్పుడు కేస్ ఏం కాదంటారు. ఒకటండి హీనియస్ క్రైమ్ అని ఉంటది మనకి. హ్మ్. బిఎన్ఎస్‌లో గాని, ఐపీసీలో హీనియస్ క్రైమ్ ఏంటి? మర్డర్ గావచ్చు, మానభంగం గావచ్చు, రేపు లేకపోతే పోక్సో గావచ్చు, హ్మ్. లేకపోతే గ్యా కిడ్నాప్ జేసి చంపడం గావచ్చు. ఇలాంటి కేసెస్‌లలో, ఇలాంటి ఇష్యూస్‌లలో మీకు లైఫ్ పడే అవకాశాలు, ఉరి శిక్షలు పడే అవకాశాలుంటాయి. అటువంటివి కానీ ఇక్కడ ఐబొమ్మ రవి అనేది చేసింది హ్యాకింగ్. కాపీరైట్స్ యాక్ట్ గదా! ఇది ఐటీ యాక్ట్ గదా! హ్మ్. ఇక్కడ 3-5 ఇయర్స్, 5-7 ఇయర్స్ మాక్సిమం 7 ఇయర్స్. సో, ఈ అఫెన్స్‌కి ఉన్నటువంటి చార్జెస్ 7 ఇయర్స్ అయినప్పుడు, నీకు ఉరెక్కడి నుంచి పడతది? లేకపోతే నీకు లైఫ్ ఎక్కడి నుంచి పడతది? నీకు హ్మ్. ఏం ప్రాబ్లమ్ అయితది? హ్మ్. అంటే ఇది పెద్ద కేస్ కానప్పటికీ దాన్ని పెద్ద కేస్‌లాగా దానికి ప్రొజెక్ట్ కావాల్సుకొని ఏందంటే చేస్తున్నారంటారు. కోడిగుడ్డు మీద ఈకలు విప్పుతా ఉన్నారు. అంతే తప్పితే ఇదేం పెద్ద కేస్ గాదు. అక్కడ అయ్యేది ఏమీ లేదు. ఓకే. ఏంటి అంటే మారాల్సింది ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు పెద్ద మనుషులు, సినిమా పెద్దలు ఏందనంటే వాళ్ళ అవసరాల కొరకు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా. హ్మ్. వాళ్ళేందంటే కనీసం అక్కడ ఉన్నటువంటి క్యారీవాన్‌ని దిగరు. ఇప్పుడు 100,00,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటావు. నీకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, హ్మ్. అన్ని 100,00,00,000 రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? హ్మ్. అంతే గదా! ఒక పెద్ద హీరో 100,00,00,000 రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటున్నాడు? ప్రజల హ్మ్. పట్ల చిత్తశుద్ధి ఉంటే. సరే తీసుకున్నాడు. కనీసం టిఫిన్‌కును ఇంక లంచ్‌కు డబ్బులుండయా అండి? ఈ హ్మ్. ఆ టిఫిన్‌కు, లంచ్‌కు స్టార్ హోటళ్ళ నుంచి డబ్బులు పెట్టి ఆ! తీసుకురావాలె. స్టార్ హోటళ్ళ నుంచి వచ్చిన ఫుడ్ నువ్వు తినాలె. దీనివల్ల అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ గావాలె. దాని భారం వచ్చి ప్రజల మీద మోపాలె.
అంటే నీ తిండి ఖర్చు కూడా నువ్వు పెట్టుకోలేకపోతే నువ్వేం హీరోవయ్యా? హ్మ్. అరే ఓకే. దీనికంటే అడ్డ మీద కూలోడు సది పట్టుకొని పోతాండు కదా! నువ్వు అది కూడా చేతన కాకుండా నువ్వు వచ్చి ప్రజల మీద భారాన్ని మోపినప్పుడు ఇట్లాంటి వ్యక్తులు తయారైతా ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తులు తయారు కావద్దు. అంటే ఒక ఐబొమ్మనే కాదు, ఇప్పుడు మూవీ రూల్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎస్‌బీఐ అని చెప్పేసి ఒక లింక్ కావచ్చు. హ్మ్. ఇట్లా అనేకానేకం వస్తున్నాయండి. హ్మ్. సో వీటన్నిటికి చెక్ పెట్టాలి. వీటన్నిటిని మనం కంట్రోల్ చేయాలి. పైరసీని కంట్రోల్ చేయాలి అననంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా ఈ సినిమా వ్యవస్థలో ఈ పెరుగుతున్న ఈ బెనిఫిట్ షోస్ కావచ్చు, పెరుగుతున్న టికెట్ రేట్లు కావచ్చు, లేకపోతే సినిమా హాల్‌లను ఒక రిస్ట్రిక్టెడ్, ఒక ప్రొహిబిటెడ్‌గా చూపించేటువంటి వ్యవస్థ మారిపోయి అక్కడ మనం కూడా మన ఫుడ్‌ని క్యారీ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. అది హ్మ్. ఖచ్చితంగా ఇక్కడ ఈయన 'ఐబొమ్మ రవి' చేసింది ఎంతైతే తప్పో, ఈ సినిమా హాల్‌లు, మల్టీప్లెక్స్‌లు చేసేటివి కూడా అంతే తప్పు. ఓకే. సో, ఇప్పుడు 'ఐబొమ్మ రవి' విషయానికొచ్చినట్లయితే తనకి హ్యాకింగ్ బాగా చేస్తున్నాడు అని చాలామంది పాజిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమైనా గవర్నమెంట్ మన ఖచ్చితంగా ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ అయ్యే విధంగా ఇప్పుడు దానికేమైనా ఖచ్చితంగా మంచి జాబ్‌లో నిజంగా పెట్టే అవకాశం ఉందంటారా? జాబ్‌లో పెట్టే అవకాశం అని కాదు గానీ, అలాంటి వ్యక్తుల సర్వీసు ప్రభుత్వాలు వాడుకుంటే చాలా మంచిదండి. హ్మ్. ఎందుకనంటే నిజంగా గూడా అంత టెక్నాలజీ ఆయనకుండి, ఇప్పుడు కస్టడీలో ఉండి గూడా ఆయన అంత ఆపరేట్ జేయగలుగుతున్నాడు. ఇంత సైట్స్‌ని, వెబ్‌సైట్స్‌ని ఆయన హ్యాక్ జేయగలుగుతున్నప్పుడు, అట్లాంటి వ్యక్తులు మన దేశంలో పుట్టినప్పుడు, మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తిగా, సిటిజన్‌గా ఆయనను నెగెటివ్ వేలో గాకుండా పాజిటివ్ వేలో ఈ దేశం వాడుకునే అవకాశాలు ఉంటే, వాడుకుంటే చాలా మంచిది. హ్మ్. ఇప్పుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి 'ఐబొమ్మ రవి' విషయంకి ఎలాంటి రెస్పాండ్ ఒస్తుంది? అంటే ఎట్లా రెస్పాండ్ అంటే? అంటే ఇప్పుడు తనని బెయిల్ కింద వదిలిపెట్టే అవకాశం లేదంటారా ఏహే! ఇంకా? మళ్ళీ అది పెద్ద కేసే గాదండి. 'ఐబొమ్మ రవికి' అంటే ఇప్పుడు సంబంధించింది అది మీకు పెద్ద ఐడియా కేస్ ఉంటుంది కాదు. కదా! అంటే 'ఐబొమ్మ రవి' మీద పెట్టినటువంటి చార్జెస్ అంటే నేను ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే చూడలేదు. కానీ నాకున్న అవగాహన మేరకు 'ఐబొమ్మ రవి' అనే వ్యక్తికి మీద పెట్టేటువంటి కేసులు ఎలా ఉంటాయి అనంటే, కాపీ రైట్స్‌కి సంబంధించిన హ్మ్. కేసులు, ఐటీ యాక్ట్‌కి సంబంధించిన కేసులుంటాయి. అవి అప్ టు 3-5 ఇయర్స్, 5-7 ఇయర్స్, బిలో 7 ఇయర్స్ ఉన్న కేసులే అయన్నీ హుహు. శిక్షలు. సో, అవి స్టేషన్ బెయిల్స్ ఇయ్యాల్సిన అవసరం ఉంది అక్కడ. ఓకే. యాక్చువల్‌గా ఏంటి అనంటే పర్ఫెక్ట్‌గా మనం ఆర్గ్యూ చేస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసది. హ్మ్. అంతే తప్పితే దానికి పెద్దగా ఏండ్ల తరబడి జైల్‌లో పెట్టి, లేకపోతే దాన్ని ఎన్‌కౌంటర్‌లు చేసేది, లేకపోతే శిక్షలు పడేది, ఉరి శిక్షలు పడేది. ఒకాయన అంటాడు ఉరి శిక్ష ఎయాలని చెప్పేసి. ఇవి చట్టవిరుద్ధమైనటువంటి స్టేట్‌మెంట్స్. ఎవరికి హ్మ్. ఏ శిక్ష ఎయాలనేది కోర్టులు చూసుకుంటాయి. హ్మ్. సో, నీ దగ్గర డబ్బులున్నాయి, ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన యూ ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ లైక్ దట్. ఉరి శిక్ష ఎయాలి, హ్మ్. లైఫ్ ఎయాలి. ఏదెయ్యాలి అనేది చట్టం చూసుకుంటది. కోర్టులు చూసుకుంటారు. అరెస్ట్ చేసే వరకే పోలీసుల బాధ్యత. హ్మ్. ఇప్పుడు ఈ ఐబొమ్మతోనే ఆపేస్తున్నారా పోలీస్ వాళ్ళు? లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు మూవీ రూల్స్ కావచ్చు, ఇంకా తను ఇప్పుడు బ్యాకప్‌గా పెట్టిన రీసెంట్ ఇంకొక రీ లింక్స్ కావచ్చు. రీసెంట్‌గా ఈ టాపిక్ మాట్లాడుతున్నాము అనే ముందు నేను ఇన్‌స్టాలో చెక్ చేస్తా ఉంటే, హ్మ్. దమ్ముంటే పట్టుకో షికావత్ అని చెప్పేసి ఇవాళ పోలీసులని ఛాలెంజ్ చేసుకుంటూ ఒక 23 లింక్స్ పెట్టి ఉన్నారు. 23 లింక్స్ ఉన్నాయి. ఏంటి అనంటే అందులో కూడా మూవీ వస్తున్నాయి ఆల్రెడీ అని చెప్పేసి. హ్మ్. సో, ఎన్నని పట్టుకోగలుగుతారు? ఎంతకని పట్టుకోగలుగుతారు? పట్టుకునే అవకాశం మీకుంటే పట్టుకుంటే చాలా సంతోషం. కాదని హ్మ్. నేను అనట్లేదు. కానీ ఏంటి అంటే అనంటే, ఇవన్నీ గూడా ఐబొమ్మ రవినే క్రియేట్ చేసాడా? 'ఐబొమ్మ రవి' క్రియేట్ చేసింది 'ఐబొమ్మ' మాత్రమే. ఇంకా హుహు. మిగతా వాళ్ళు కూడా క్రియేట్ చేసి ఉన్నారు గదా! అనేక లింక్స్ కూడా క్రియేట్ అయ్యి ఉన్నాయి గదా! హ్మ్. సో, వాటిని కూడా పట్టుకునే అవకాశం ఉంది గదా! సో, ఏంటి అనంటే 'ఐబొమ్మ రవికి' సంబంధించినటువంటి కేసు, కాపీరైట్‌కి సంబంధించిన కేసు, ఐటీ యాక్ట్‌కి సంబంధించిన కేసు. ఈ కేస్‌లో ఆయనకు ఉరిశిక్ష పడే అవకాశం అస్సలకే లేదు. లైఫ్ పడేటువంటి అవకాశం అంతంత మాత్రమే. ఇందులో అంటే ఏంటి ఇవన్నీ కూడా ఓన్లీ ఐబొమ్మ రవి ఒక్కడే చేసాడా? అంటే దీనికి ఇంకెవరైనా సపోర్ట్ అంటే ఉందని ఏమైనా సపోర్ట్ వినిపిస్తుందా? ఉండకుండా ఉంటదా అండి? ఖచ్చితంగా సపోర్ట్ ఉంటది. ఆయనకంటూ ఒక టీమ్ ఉంటది. ఆ టీమ్ హ్మ్. ద్వారానే చేసి ఉంటాడని జెప్పేసి మన అనుమానము. హ్మ్. అంటే మనకు ఖచ్చితంగా తెలవదు. అది ఎంక్వైరీలో తెలుస్తది. అది పోలీసు వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. బట్ 'ఐబొమ్మ రవి' అనేవాడు ఇక్కడ మెయిన్ సూత్రధారి. హ్మ్. సో, ఈ 'ఐబొమ్మ రవి' అనే వ్యక్తులు మళ్ళీ సమాజంలో తయారు గాకుండా ఉండాలి. మళ్ళీ ఇట్లాంటి వ్యక్తులు ఉండకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఓకే. ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని సామాన్యుడికి ఉన్నటువంటి ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాని అందుబాటులోకి తీసుకురావాలి. హ్మ్. వీళ్ళ విలాసాల కొరకు, వీళ్ళ వ్యక్తిగత జీవితాలలో చూపించుకునేటువంటి లగ్జరీ లైఫ్ కొరకు ప్రజలను, సామాన్యులను బలి జేయడము కరెక్ట్ గాదు.
సో ఇది మనం ఏంటి అని అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు మారినప్పుడు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళ అవసరమే ఉండదు. ఇవాళ ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఏంటి అని అంటే ఒక అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పటికీ ఆయన ఏంటి అని అంటే కొన్ని కామెంట్స్ చూస్తే ఎట్లా ఉన్నాయంటే ఐబొమ్మ రవికి సంబంధించి అన్న నువ్వు మా దేవుడు అన్న అవును. అన్న అంటే అన్న అన్న నువ్వు మా మోస్ట్ ఆఫ్ ఓడి ది అన్న పీపుల్ సపోర్టే అన్న చేస్తున్నారు ఎవ్రీ దానికి. వన్ ఈ సపోర్టింగ్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కావచ్చు సొసైటీ ఎవరైనా ఆ సినిమా వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు కానీ హ్మ్. ఐబొమ్మ రవిని తెలుగు రాష్ట్రాలలో హాఫ్ ఆఫ్ 100 95% సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు అంటే అని అంటే వాళ్ళకి ఈజీగా సినిమా అందుబాటులోకి ఈజీగా వచ్చేస్తుంది. సినిమా అందుబాటులో రావడం కాదు. సినిమా థియేటర్‌లకు రానీయకుండా ఎల్లగొడతా ఉన్నారు పేదలను. నేను హ్మ్. చెప్పినాను కదా! సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లనేటివి నిషేధిత ప్రదేశాలా అని చెప్పేసి. నా ఒక ఫ్రెండ్ చెప్పిన విషయం ఏంటి అనంటే, ఆయన కూల్ డ్రింక్ పట్టుకొని పోతాడు మల్టీప్లెక్స్‌లోకి. హ్మ్. హాఫ్ బాటిల్ కూల్ డ్రింక్ ఆయన ఆల్రెడీ తాగి తీసుకొని పోతే దానికి ఏదో క్యాప్ పెట్టేసి, "సార్ ఇది మీరు తాగొద్దు" అంటారట. హ్మ్. తీసుకురావద్దు అంటారంట. ఇదెక్కడి పరిస్థితి నాకర్థం కాదు. ఏమన్నా నిషేధిత ప్రదేశమా అండి సినిమా థియేటర్, హ్మ్. మల్టీప్లెక్స్ ఏమైనా? హ్మ్. ఇట్లా మీరు ఎల్లగొట్టినోళ్ళే గదా! పోయి ఐబొమ్మల సినిమాలు జూషినోళ్ళు. హ్మ్. మీ సో, ఇప్పుడు ఆడియన్స్‌ని, మీ ప్రేక్షకులని మీరు ఇప్పుడు 'ఐబొమ్మ ఆదరిస్తే రవి' దగ్గర దాదాపు ఎన్నో కోట్ల మంది డేటా ఉందని బయట టాక్ వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ నేను దాన్ని బయట అది పెట్టేస్తాను అది అని అది గూడా రవి అంటున్నాడంట. అది నిజమేనా? ఎంతవరకు నిజమనేది విచారణలో తేలుతది. బట్ అట్లాంటిది ఉంటదని జెప్పేసి నేను అనుకోను. అట్లా ఎట్లా పాసిబుల్ అయితది? హ్మ్. అట్లా ఎట్లా పాసిబుల్ అండ్ అయితది? కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, కొంతమంది జర్నలిస్ట్స్ గూడా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మనం ఐబొమ్మలో ఒక మూవీ డౌన్‌లోడ్ చేసేటప్పుడు 30 సెకండ్స్ మనకి క్లిక్ చేస్తే వస్తుంది. ఆ 30 సెకండ్స్‌లోనే మన డేటా మొత్తం గూడా 30 సెకండ్స్‌లో డాటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. వచ్చేటువంటి టెక్నాలజీ ఉంటే, ఆ టెక్నాలజీ ఏందో చెప్పమని జెప్పండి. అట్లాంటిది అంటే ఇప్పుడు అసలు రిలీజ్ కాకముందే తను హ్యాక్ చేస్తున్నంత కేపబిలిటీ తనకున్నప్పుడు డేటాను గూడా ట్రాన్స్‌ఫర్ చేసే కేపబిలిటీ అట్లా ఉంటుంది గదా! అట్లా అనుకుంటే ఈరోజు ఇప్పుడు నీకు ఇక్కడ కూర్చున్నప్పుడే నాకు ఒక బజాజ్ నుంచి ఒక కాల్ వచ్చింది. యూ హ్మ్. ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ సమ్ లోన్ అని చెప్పేసి. నేను ఇంట్రెస్ట్‌గా లేను. ఇంకొకడు నాకు ఫోన్ చేస్తా ఉన్నాడు. ఆ! హ్మ్. లోన్ యాప్‌లోకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ మీకు లోన్ ఇస్తాము, మీకు లోన్ శాంక్షన్ అయింది. మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి అని డేటా అనేది ఎక్కడ ప్రైవసీ ఉన్నదండి ఇక్కడ. హ్మ్. అట్లా మాట్లాడుకుంటే డేటా అనేది అసలు మన దేశంలో డేటా ప్రైవసీ అనేది లేదే లేదు. హ్మ్. మీకెప్పుడు గూడా వేరే ఏ కాల్స్ రావట్లేదా? వేరే ఎక్కడి నుండి గూడా వస్తున్నాయి. ల్యాండ్స్‌కి సంబంధించి గావచ్చు, సార్ మా దగ్గర ల్యాండ్ ఉంది, ఆ వెంచర్ ఉంది, ఈ వెంచర్ ఉంది, ఆడ ల్యాండ్ కొనుక్కో, ఈవెన్ ఈడ చిన్న లైఫ్ స్విగ్గీ ఆర్డర్‌లో వినండి గూడా లైఫ్ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ఉంది తీసుకోండి అని ఎప్పుడు మీకు కాల్స్ రావట్లేదా? మరి వస్తున్నాయి. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు చెప్పండి అయ్యా? హ్మ్. ఆ! ఇప్పుడు వాడెవడో దొరికిండని జెప్పేసి పాపం అమాయకుడిని పట్టుకొని మీరు స్టేషన్ బెయిలొచ్చే కేసును కోడిగుడ్డు మీద ఈకలు పీకడం తప్పితే హ్మ్. మరి వీట్ల మీద ఎవడు యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు? అంటే ఇప్పుడు రవి దగ్గర ఇప్పుడు ఎలాంటి డేటా లేదంటారు. అంటే ఆయన దగ్గర కంప్లీట్‌గా. ఉన్నదా లేదా అనేది విచారణలో తెలుస్తది. కానీ హ్మ్. ఇట్లాంటివి జరగట్లేదా? వీటి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? హ్మ్. అంటే సామాన్యుడికి జరుగుతేనేమో ఒక రకమైన న్యాయము. హ్మ్. డబ్బులున్నటువంటి బడాబాబులకు అన్యాయం జరిగితే ఒక రకమైన న్యాయమా? నేను ఇందాకనే చెప్పినా గదా! ప్రెస్ మీట్‌లా ఎక్కడన్నా పోలీసోళ్ళు కంప్లెయింట్‌ని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్‌ని కండక్ట్ చేసినటువంటి సందర్భాలు మీరు జూసిన్నారా? నా గత 20 సంవత్సరాలలో నేనెక్కడ అంటే జూలే. అది సినిమా వాళ్ళకి నష్టం కలిగించేది కాబట్టి ఏమో అవునమ్మా. ఇప్పుడు కూర్చోబెట్టారు. నువ్వొక కంప్లెయింట్‌వి. నువ్వు పోలీసు స్టేషన్‌కి పోతే నిన్ను కనీసం కూర్చోనియ్యరు. హ్మ్. అరె! నీ వెహికలే పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్‌లోకి రానియ్యరు తల్లి. హ్మ్. అట్లాంటప్పుడు నీ పక్కన కూర్చోబెట్టుకుంటరా? అంటే ఇయాల ఆయన 'బడాబాబు' ఒక సినిమా హీరో గాబట్టి నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు. అంటే సామాన్యులకొక న్యాయము, మధ్య తరగతి వాళ్ళకొక న్యాయము, డబ్బులున్నోళ్ళకొక న్యాయము. అంటే సామాన్యులకు న్యాయం జరగదని జెప్పేసి నువ్వు మెసేజ్ ఇస్తానప్పుడు, ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటోళ్ళు పుట్టుక రాకోకుండా ఏం జేస్తరు? హ్మ్. ఇట్లాంటి ఐబొమ్మ రవిలు పుట్టుక రాకుండా ఉండాలి అననంటే, నువ్వు సామాన్యుని దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి ఒక్క వ్యక్తికి సమన్యాయాన్ని నువ్వు ఇవ్వగలగాలి గదా! నువ్వు ఆ మెసేజ్ ఇయ్యాలి గదా! ఒక రిక్షా పుల్లర్ గావచ్చు, ఒక డైలీ వేజ్ లేబర్ గావచ్చు, పోలీస్ స్టేషన్‌కొచ్చినప్పుడు నువ్వు కూర్చోబెట్టి మాట్లాడి ఆ వ్యక్తికి నువ్వు న్యాయాన్ని చేకూర్చాలి. ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేసినప్పుడు, ఆ వ్యక్తిని గూడా ప్రెస్ మీట్‌లో నీ పక్కన కూర్చోబెట్టుకోవాలి. నువ్వెప్పుడైనా ఒక రిక్షా పుల్లర్‌ని, లేదా ఒక డైలీ వేజ్ లేబర్‌ని నీ పక్కన కూర్చోబెట్టుకున్నావా? హ్మ్. ఇయాల సినిమా హాల్ గాబట్టి పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకుంటివి. హ్మ్. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నావు? వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ ఆర్ గివింగ్ టు ది సొసైటీ? ఇది నా క్వెషన్. మీకు అర్థమై ఉంటే. యాహ్! అంటే అర్థమైంది. సామాన్యుడికి చట్టం అనేది దూరం. హ్మ్. అదే డబ్బులున్నోడికి బడాబాబుకైతే చుట్టం. ఇదేనా మెసేజ్ మీరిచ్చేది? అంటే హ్మ్. ఎవరు గూడా అతీతులు గాదు. ఎవరు గూడా గొప్పవాళ్ళు గాదు గదా! చట్టం ముందు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ది యెస్. కాన్స్టిట్యూషన్. హ్మ్. అట్లాంటప్పుడు మీరు పక్కన కూర్చోబెట్టుకోవడంలోనే మీరేదో తప్పు చేస్తా ఉన్నారని జెప్పేసి సమాజం భావిస్తుంది గాబట్టి, ఆ వ్యక్తికి అంత మద్దతొస్తుంది.
ఓకే. సార్ ఇప్పుడు ఫైనల్‌గా అంటే మీరు ఒక అడ్వకేట్ కాబట్టి మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు తనని కస్టడీలో పెట్టారు. ఫైనల్‌గా ఇప్పుడు వదిలే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా వదలాల్సిందే. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం తప్పితే ఏమీ లేదు అక్కడ. ఒక 2, 3 ఖచ్చితంగా డేస్‌లో వదిలేస్తారా అయితే? వదలాల్సిందే. బెయిల్ ఇయ్యాల్సిందే. హ్మ్. ఇప్పటికే బెయిల్ రావాల్సిందుండి. హ్మ్. కానీ ఇప్పటికి ఆలస్యం అయింది. కాబట్టి బెయిల్ వస్తది. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఒకవేళ ఐబొమ్మ రవికి సంబంధించి ఎవరైనా మన దగ్గరికి అప్రోచ్ అయ్యి ఉంటే మనము వితిన్ 2 డేసే బెయిల్ తీసుకునేవాళ్ళం. సో, హ్మ్. వాళ్ళు రాలేదు. వాళ్ళ కౌన్సిల్‌ని వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు. వాళ్ళకి బెయిల్ వచ్చేస్తది. నో ఇష్యూస్. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. మీ టైమ్‌ని మా కోసం స్పెండ్ చేసి ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థాంక్ యూ. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.